రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2016లో జియోతో టెలికాం రంగంలో అడుగుపెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. జియో విప్లవంతో మిగిలిన కంపెనీస్ అన్ని కూడా చావు దెబ్బతిన్నాయి. కొన్ని కంపెనీస్ ఇప్పటికీ కూడా కోలుకోలేని దశలో ఉన్నాయనేది నిజం. ఇప్పుడు అదే మాదిరిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టబోతోంది. దేశంలో చాప కింద నీరులా క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తుంది. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ ఏ దశలో ఉన్నా సరే ఇటు ఏ దశలో ఉందో కూడా తెలియజేసే జెనోమిక్ టెస్ట్ ను అత్యంత చౌకగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలను చేస్తోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు తమ ప్రణాళికలను సైతం ప్రకటించింది. అందరూ ఆశ్చర్యపోయే ధరతో జెనోమిక్ టెస్టులు చేసేందుకు ముందుకు వస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ జెనోమిక్ టెస్టింగ్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలు ప్రకటించింది. రిలయన్స్ స్ట్రాండ్ లైఫ్ సెన్సెస్ 2021లో 393 కోట్లకు కొనుగోలు చేసిన బెంగళూరు ఆధారిత కంపెనీ ద్వారా జెనోమిక్ టెస్ట్లను ₹1000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం బేసిక్ జెనోమిక్ టెస్టులు సుమారు 10,000 వరకు పలుకుతున్నాయి. దీన్ని దాదాపు 10 రెట్లు తగ్గించి అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని జెనోమిక్స్ లో జియో ఫిక్షన్ అంటూ కూడా వర్తిస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు. 2016లో జియో టెలికాం మార్కెట్ ను ఎలా మార్చిందో అలాగే జెనోమిక్ డయాగ్నోస్టిక్స్ ను కూడా డిస్ట్రెస్ చేయబోతున్నారనేది విశ్లేషిస్తున్నారు. జెనోమిక్ టెస్ట్లు రక్తం లేదా లాలాజల నమూనాలు ఆధారంగా చేస్తారు. జెనోమిక్ టెస్ట్ ద్వారా శరీరంలో క్యాన్సర్ ఎంత దూకుడుగా ఉంది, ఏ మందులు పనిచేస్తాయి అని తెలుసుకోవచ్చు. అలాగే అరుదైన వ్యాధులకు కారణం గుర్తించడం, వ్యాధుల రిస్క్ అంటే డయాబెటీస్, గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే తెలుసుకోవడం, ఇక మందులు శరీరంపై అసలు ఎలా పనిచేస్తాయో వంటివి తెలుసుకోవచ్చు. ముఖేష్ అంబానీ స్వయంగా ఈ టాస్క్ ఇచ్చారని, ఇందుకు ఎప్పుడో మార్కెట్లోకి వస్తుంది అనేది సమయం ఖరారు మాత్రం ఇంకా కాలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ టెస్టులు హై ఎండ్ ల్యాబ్స్ కి మాత్రమే పరిమితమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీతో సామాన్యులు కూడా జెనోమిక్ టెస్టులు చేపించుకునే అవకాశం దక్కుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.